హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చల్లా. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. అగైన్ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. దిస్ వీడియో ఈజ్ ఆన్ అ స్పెషల్ డే. ఇది మా లైఫ్లోకి ఇంపార్టెంట్ డే అని చెప్పొచ్చు. ఇట్స్ మై డాడ్స్ బర్త్డే. మేము ఈ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఈ వీడియోలో చూపిస్తాను. ఈరోజు మేము కొంతమంది పూర్ అండ్ లెప్రసీ పీపుల్ వాళ్ళకి భోజనాలు అండ్ బట్టలు పెడతాము. అసలు ఏంటిదంతా అవసరమా? ఇలా అనుకునే వాళ్ళు ఉంటారు, లేదంటే వీడియోస్ కోసమే ఇలా చేస్తారు, వీడియోస్ తీసుకుంటున్నారు కదా దానికోసం అయి ఉండొచ్చు అని కొంతమంది అనుకుంటారు. బట్ మేము ఇది లాస్ట్ 18 years నుంచి చేస్తున్నాము. నాకు ఎగ్జాక్ట్గా ఇయర్ గుర్తులేక నేను అక్కడ అడుగుతున్నా, ఎప్పటి నుంచి డాడీస్ మనం ఇది స్టార్ట్ చేసి అని నేను అడుగుతుంటే వాళ్ళే చెప్పేస్తున్నారు, మీ నాన్నగారు ఇది స్టార్టింగ్ 2006 అప్పుడు చేశారు, అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇలానే కంటిన్యూ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఈ డేట్న అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఆ మాటల్లో వాళ్ళ హ్యాపీనెస్ చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇట్స్ లైక్ ఏ ట్రూ బ్లెస్సింగ్ ఫర్ అస్. మనందరం బర్త్డేస్ ఎప్పుడు చేసుకుంటాం అంటే ఆ డేట్న మనం పుట్టాం కాబట్టి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాము. బట్ మా డాడీ అలా కాదు. ఆ రోజు సమ్ సెవియర్ హెల్త్ కండిషన్ నుంచి బయటకు వచ్చిన డే అది. దేవుడు నన్ను ఇలా బయటకు తీసుకుని వచ్చాడు, ఆ ఎండ్ నుంచి నన్ను ఇక్కడ వరకు తీసుకుని వచ్చాడు. ఇన్ రిటర్న్ నేను ఏదైనా చెయ్యాలి అనే థాట్ ఆయనలో వచ్చి అప్పటి నుంచి స్టార్ట్ చేసిన జర్నీ ఇది ఈ ఇయర్ వరకు కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈ ఇయర్ సంథింగ్ మోర్ స్పెషల్ అనిపించింది, ఎందుకంటే వీ ఆర్ సెలబ్రేటింగ్ దిస్ డే విత్ అవర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు కూడా ప్రతి పనిలోనూ చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా చేశారు. వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ ఎంత బిజీగా ఉన్నా కూడా ఈరోజు మాత్రం మా ఇంట్లోకి అన్ని పనులు మేమే ముందుండి చేయాలి. అలా చేయకపోతే మా డాడీ అస్సలు ఊరుకోరు. స్టార్టింగ్ ఫ్రమ్ కుకింగ్ దగ్గర నుంచి ప్రతి పనిలోని ఎంతవరకు వచ్చో అంతవరకు ఖచ్చితంగా చేయాల్సిందే. ఆకులు తీసే అంతవరకు అన్ని దగ్గరే ఉండి చేయాలి, లేదంటే అస్సలు ఊరుకోరు. ఏ విషయంలో అయినా ఊరుకుంటారేమో కానీ ఈ విషయంలో మాత్రం అస్సలు ఊరుకోరు. నిజం చెప్పాలి అంటే మేము ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంటే ఈ పొజిషన్ వరకు వచ్చిన దానికి రీజన్ కూడా ఇలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే అని నేను చాలా హ్యాపీగా చెప్పుకుంటాను. నేను ఇదంతా ఫైనాన్షియల్గా కొంచెం డౌన్ అయిపోయి ఇప్పుడు వీళ్ళకి బట్టలు కొనలేము, భోజనం పెట్టలేము, ఖర్చు ఎక్కువ అవుతుంది, ఇప్పుడు లేవు కదా మన దగ్గర అనుకున్న సిచ్యువేషన్స్ చాలాసార్లు వచ్చాయి. బట్ ఎప్పుడూ అట్లా ఆగిపోనివ్వకుండా ముందుకెళ్ళాలి. లేదు, నేను ఒక కమిట్మెంట్ తీసుకున్నాను, ఇది ఎలా అయినా జరగాల్సిందే, ఏమైనా చేయాల్సిందే అని చెప్పి ఎప్పుడూ నెగ్లెక్ట్ చేసి వదిలేసిన రోజు లేదు. ఇదే అనే కాదు, ఇంకా చెప్పకుండా చేసే హెల్పింగ్ నేచర్ కూడా ఆయనలో చాలా ఉంది. అది చాలా మంచిది. అంటే మా డాడీ ఎప్పుడు ఒకటే చెప్తారు, లైక్ మీకు నేను ఆస్తి ఎక్కువ సంపాదించకపోయినా మీకు బ్లెస్సింగ్స్ అన్నవి ఎప్పుడు అలానే ఉండాలి అని నేను ఇవన్నీ చేస్తున్నా. మీరు కూడా ఎప్పుడు ఇలానే చేయండి. ఒకరు ఎప్పుడైనా వచ్చి నాకు ఈ హెల్ప్ కావాలి అంటే నో చెప్పద్దు, హెల్పింగ్ నేచర్ ఉండాలి మనుషుల్లో అని చెప్పి నేర్పిస్తారు. అది మాకు కూడా కొంచెం ఉండాలి అని నేను కోరుకుంటున్నా. ఎంతో కొంత మనకున్న దాంట్లోనే మనం చేసి పెట్టే అంత ఉంటే సరిపోతుంది. మనం ఏదో లేకపోయినా చేసేయాలి అని నేనేం చెప్పట్లేదు. జస్ట్ మనకున్న దాంట్లో మనం చేయాలి. ఆ జర్నీయే ఇదంతా. అది కూడా కాకుండా వెనకాల ఉండి మా మమ్మీ కూడా చాలా సపోర్ట్ చేస్తారు ఈ విషయంలో. ప్రతి పని ఎవ్రీథింగ్ అంటే ఇంట్లో చేసేవి తక్కువేం కాదు. ఒక కర్రీ వండాలన్నా ఏం చేయాలన్నా అన్నీ ఆవిడే చేస్తారు. మేము అన్నీ చిన్న చిన్న పనులు మాత్రమే చేస్తాం. అదొకటి తీసుకొచ్చి ఇవ్వు అంటే తెచ్చి పెడతాం తప్పితే పనంతా దగ్గరుండి చేసుకుంటారు. అండ్ ఈ పనిలో కొంతమంది ఉన్నారు ఇంకా హెల్ప్ చేసిన వాళ్ళు, మా పిన్ని బాబాయ్ వీళ్ళంతా. ఈ పనులు చేసిన వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఇదంతా ఒక సిస్టమాటిక్ మేనర్లో నడిపించేది జాన్సన్ అంకుల్ గారు, ఆంటీ గారు. మా డాడీ అంతా ప్లాన్ చెప్తారు, వాళ్ళు ఒక ప్రేయర్ఫుల్గా ఇదంతా ఎగ్జిక్యూట్ చేస్తారు. వాళ్ళకి మాకు ఒక స్పిరిచువల్ రిలేషన్ ఉంది. ఇంకా చెప్పాలి అంటే మా ఓన్ అనుకున్న వాళ్ళకి అన్ని విషయాలు తెలియకపోవచ్చు. మేము ఎంత స్ట్రగుల్ అయ్యాము, అప్స్ అండ్ డౌన్స్ ప్రతీది వాళ్ళ దగ్గరుండి చూసారు. వాళ్ళు వన్ ఆఫ్ అవర్ వెల్ విషర్స్ అనమాట. ఇక్కడ వాళ్ళు మా కోసం ప్రేయర్ చేస్తున్నారు. ప్రేయర్ చేసిన తర్వాత మేము తీసుకొచ్చిన ఆడవాళ్ళకి శారీస్ తీసుకొచ్చాము అండ్ మగవాళ్ళకి లుంగి పంచ అండ్ టవల్స్, అంతేకాకుండా బౌల్స్ ఆర్ ప్లేట్స్ అనమాట వాళ్ళకి ఇస్తాము. అండ్ వాళ్ళ కోసం తీసుకెళ్ళిన ఫుడ్ ఏంటి అంటే
చికెన్, మటన్ అండ్ ప్రాన్స్. లాస్ట్ ఇయర్ అయితే ఫిష్ కూడా పెట్టాము. పాపం వాళ్ళు తినలేకపోతున్నారు ఫిష్ తీసుకుని అని అనుకున్నాం, కానీ వాళ్ళు దానికి కూడా ఫిష్ కూడా బాగుందండి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ అయితే అది కూడా పెడతాము అని చెప్తున్నారు మా డాడీ అక్కడ. వాళ్ళు తిన్నాక చెప్తున్నారు, మేము ఈ రోజు కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటామండి అని చెప్తున్నారు. అలా హార్ట్ అలా మెల్ట్ అయిపోద్ది వాళ్ళు చెప్తా ఉంటే అయ్యో అని. ఈ వీడియో తీసుకుని నేను నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసుకోవచ్చా అని మా డాడీని రిక్వెస్ట్ చేసుకుని వీడియో పోస్ట్ చేస్తున్నాను. ద యాక్చువల్ స్టోరీ బిహైండ్ దిస్ అన్నది నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. అది నాకంటా బాగా మా డాడీయే చెప్పగలుగుతారు. నేను అంత మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను. అది నేను నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు మా డాడీతో కంపల్సరీ నేను ఇది మాట్లాడిస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఏంటిది అంత ఎందుకు ఇలా చేస్తాము అన్నది. చాలామంది సింపుల్గా అనుకుంటారు, ఏముందిలే డబ్బులు ఉన్నాయి చేస్తున్నారు అని. అదేం లేదు, డబ్బులు ఉంటేనే సరిపోదు, చాలా కష్టం ఉంటుంది దాని వెనకాల. ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాము. అవన్నీ ఫేస్ చేయడం వల్లనే ఇంకొంచెం కమిట్మెంట్స్ పెరిగి, లేదు ఇలా ఉండాలి, ఇంకా ఇలా చేసి పెట్టాలి, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంకొంచెం ఎక్కువ మందికి చేసి పెట్టాలి అన్న థాట్స్ మా డాడీలో ఇంకా ఎక్కువ ఉంటాయి. మేబీ ఇంకొంచెం డబ్బులు ఉంటే కానీ ఇంకెక్కువ చేసి పెట్టేవారేమో మనకు. ఇంక ఇది అయిపోయిన తర్వాత మేము వెళ్తుండగా అక్కడ ఒక పొలం కనిపించింది, కొబ్బరి తోట. ఆ పొలం చాలా బాగుంది, అదంతా నేచర్ అంతా. వెళ్దాము అని చెప్పి ఆగాము అక్కడ. వెళ్ళి కొన్ని ఫొటోస్, వీడియోస్ తెలిసిందే కదా, కొంచెంసేపు అలా కూర్చుని మేము నలుగురం సోచి చెప్పుకొని ఉన్నాము. అలా వెళ్తూ మాట్లాడుకుంటూ ఉన్నాము. అసలు ఎంత బాగుంది అంటే నేచర్ అంతా. నేను అక్కడ చెప్తున్నాను ఆ వీడియోలో, ఏంటి అంటే హైదరాబాద్ లాంటి సిటీస్లో ఉండి పొల్యూషన్కి అలవాటు అయిపోయి అదే బిజీ లైఫ్, రొటీన్ లైఫ్, లేచామా వెళ్ళామా ఆఫీస్కి వచ్చామా ఇదే ఉంటుంది. అసలు ఎంత మైండ్ పీస్ఫుల్గా ఉంది అనిపించింది అంటే చాలా బాగుంది అక్కడంతా. కొంతసేపు అలానే ఉండాలనిపించింది. మేము చాలాసేపు ఉన్నాము. అప్పటికి ఇంకా ఇంట్లో లేట్ అవుతుంది తిడతారని చెప్పి ఇంక మళ్ళీ వెళ్ళిపోవాలి అని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే దిగాము. మేము అక్కడ ఆడుకున్నాం కొంతసేపు అలానే ఉండి. ఇప్పుడేంటో కొంచెం ఎక్కువ నేచర్ లవర్స్ అయిపోయాము. అంటే సేమ్ బిల్డింగ్స్ చూసి బోర్ కొట్టేసింది. కొబ్బరి తోటలు ఎక్కడా కనిపించట్లేదు ఇక్కడ. ఇంకేం చేస్తాము, వాటినే కావాలనిపిస్తుంది. ఇంకా నాకంటే ఎక్కువ నవీన్కి ఇంకా చాలా ఇష్టం. ఎలా ఉంది నీ కోనసీమ, నచ్చిందా? చాలా బాగా నచ్చింది. అక్కడ చూడండి ఫొటోస్ తీసుకుంటుంది మా వదిన. నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది కదా అన్నయ్య? అవును, చాలా బాగుంది. ఎంత రేటింగ్ ఇస్తావు? ప్రకృతికి రేటింగ్ ఇచ్చేంత పెద్దోళ్ళం కాదు మనం. ఇక్కడ చాలా మందారం పూలు ఉన్నాయి, కొన్ని తెంపుకెళ్ళిపోదాం. నాకు అది అన్న అది ఒరిగిపోయింది, బోండం చెట్టు. ఏం కాదు. ఇంకా అక్కడ వెళ్తే చాలా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇలాగా మంచం వేసుకొని వనభోజనాలకు రావచ్చు, అంత మంచిగా ఉంది. ఇది మ్యాంగో చెట్టు. ఏంటి ఎప్పుడు చెట్లనే చేస్తుంది అనుకోకండి, తెలుసని చెప్తున్నాను అంతే. ఇక్కడ జామకాయల చెట్లు, జామకాయలు ఉన్నాయి. ఇవైతే అరటి చెట్లు. అక్కడ అరటి గిల్లెలు ఉన్నాయి, మీరు చూపిస్తాను ఆగండి జూమ్ చేసి. కనిపిస్తున్నాయా? ఇక్కడ అరటి గిల్లెలు ఉన్నాయి. నైస్. ఎస్, పిలుస్తున్నారు, నేనేమో అటు వెళ్దాం అనుకున్నా. ఇంకా ఓకే. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము, లంచ్ చేస్తాము. ఈవినింగ్ ఇదంతా సరదాగా చిన్న కేక్ తెచ్చుకుని కట్ చేసుకుందాము అని తీసుకుని వచ్చాము. అందరం ఉన్నాం కదా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి. మా చెల్లి చెప్తుంది, ఇక్కడ బర్త్డే బాయ్తో కేక్ కట్ చేపిస్తాను నేను అని చెప్తుంది. ఇలా అయితే మా డాడీ బర్త్డేని మేము సెలబ్రేట్ చేసుకున్నాము విత్ ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేమందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఆ 3 days ఉన్నన్ని 3 days. ఇదే ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి వ్లాగ్స్తో వస్తాను మీ ముందుకి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫ్రమ్ దీప్తి చెల్లా. బాయ్ బాయ్. సీ యూ సూన్.